హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే వ్లాగ్ అండి. సండే వచ్చేసి వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. మామిడికాయలు అయితే మావయ్య అయితే తీసుకొచ్చారండి. ఇంకా వంకాయలు వచ్చేసి ఇంట్లో అయితే కాసినాయి. ఇదేమి కొత్త రకం వంట అయితే కాదండి. మా సైడు ఆంధ్రాలో అమ్మ వాళ్ళ సైడు కర్రీ అయితే బాగా వండుకుంటారండి. నాకు ఎక్కువ వంటలు వచ్చింది అంటే అది మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తే నాకు ఆ వంటలే వచ్చండి. ఇదిగోండి వంకాయ అండ్ మామిడికాయ కర్రీ అయితే వండుతున్నాను. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులో వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను ఎక్కువ కొత్త రకం వంటలు అయితే ఏమి ట్రై చేయనండి. ఎక్కువ 100%లో 90% వచ్చిన వంటలు అయితేనే చేస్తాను. లేకపోతే దాన్ని చేసేసి పాడు చేసేసి అవతలైతే పాడేను అస్సలు. నాకు వచ్చిన వంటలు అమ్మ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తే ఇంకా వంటలు అయితే నాకు చూసి అయితే వచ్చు. నేనైతే వంటలు నా సొంతంగా అయితే ఏమీ నేర్చుకోలేదు, కానీ యూట్యూబ్లో వచ్చేసి అన్ని వంటలు చూస్తానండి. కానీ అది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే చేస్తాను, లేకపోతే అసలు వంట జోలికి అయితే వెళ్ళను. ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేసి తీసుకున్నా. తర్వాత సాల్ట్ వాటర్లో అయితే వంకాయలు వచ్చేసి కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. వంకాయ ముక్కలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనకి వంకాయ ముక్కలు కండ రాకుండా ఉంటాయని సాల్ట్ వేసుకొని కొంచెం తిప్పేసి మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే వంకాయలు వచ్చేసి ఇవి చెట్టు వంకాయలే కదండి, లేతగానే ఉన్నాయి, తొందరగా అయితే మగ్గిపోతాయండి. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా మగ్గిపోయినాయి. అంతలో వచ్చేసి ఇంకా మామిడికాయ కట్ చేసుకోవాలి కదండి. మామిడికాయ కూడా సన్నగా కడిగేసి సన్నగా ముక్కల్లా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన దాంట్లో మన స్పైసీ ఎంత కారం పడుతుందో అంత కారం అయితే వేసేసుకున్నానండి. ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా వేయడం లేదు. ఇంకా కారం కూడా వేసేసుకున్నా. కారం వేసేసి కొంచెం మగ్గనిచ్చాలండి. మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మనకి మామిడికాయ ముక్కలు అయితే ఉడకాలి కదండి, ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకున్నాక ఈ వాటర్ కలపలాడేటప్పుడు వచ్చేసి మనం ఇందులో సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ మామిడికాయ ముక్కలను అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఇందులో వచ్చేసి మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెడితే మనకి మగ్గిపోతుంది. ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయింది. వంకాయ మామిడికాయ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.